1,00,000 రుద్రాక్షలతోటి స్వామివారికి అభిషేకం. ప్రత్యేకించి ఎంతో ప్రాశస్త్యం ఉన్నటువంటి ఇలాంటి క్షేత్రాల్లో చేసేటువంటి పూజల్లో పాల్గొనటం కానీ, అవి మనం దర్శించటం కానీ మన కోటి జన్మల పుణ్యఫలం అని చెప్తారు. ఎవరైతే ఆసక్తి ఉందో మేము పాల్గొనాలనుకుంటున్నాం అన్నవారు స్క్రీన్ మీద నెంబర్ అందిస్తున్నాము, ఒకసారి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. గురుగారు, ఆగస్టు 11వ తారీఖున చాలా విశేషమైనటువంటి కార్యక్రమం జరగబోతోంది దేవాలయంలో. ఎలా పాల్గొనొచ్చు, ఎవరెవరు పాల్గొనొచ్చు ఈ కార్యక్రమం? ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనొచ్చమ్మా. మనం ఆన్లైన్ ఏర్పాటు చేశాం. దీంట్లో స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్లకు ఫోన్ చేసి ఆసక్తి ఉన్నవారు పేరు గోత్రం నమోదు చేసుకుంటే వారు ఈ కార్యక్రమం మనం నిర్వహించి కార్యక్రమం అయిన తర్వాత స్వామివారికి అభిషేకం పూజ చేసినటువంటి 1,00,000 రుద్రాక్షలలో ఒక రుద్రాక్ష, అలాగే స్వామివారి యొక్క భస్మము, అక్షతలు, ప్రసాదం మనం వాళ్ళకు పంపడం జరుగుతుంది. ప్రత్యక్షంగా కూడా రావచ్చండి? ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళు రావచ్చు. మనం ఎంతమంది వచ్చినా మనం భోజనం అది ఏర్పాటు చేస్తాం. గానీ అలాగే సమయం అండి, ఏ సమయం నుంచి? ఉదయం 8 గంటలకు గణపతి పూజ, పుణ్యావచనము, దీక్షాధారణతోటి ఈ కార్యక్రమం ప్రారంభమై పంచాయతన పూజా విధానంగా సూర్య నమస్కారాలు, గణపతి చతురావర్తి తర్పణాలు, చండీ పారాయణము, మహాలింగార్చన, సుదర్శన నారసింహ పారాయణము, ఈ 5 కార్యక్రమాలతో కూడి స్వామివారికి 1,00,000 రుద్రాక్షల పూజ చేస్తారు. విన్నారు కదండి, ఆగస్టు 11వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పూజా కార్యక్రమం జరుగుతుంది. ఎవరైతే ఆసక్తి ఉందో మేము పాల్గొనాలనుకుంటున్నాం అన్నవారు స్క్రీన్ మీద నెంబర్ అందిస్తున్నాము, ఒకసారి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి.